4 నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. కుదరదు. పోనీ 3. ఎక్కువ మాట్లాడితే ఒక్కటిస్తా. బాయ్. బాగుందానా? నా డార్లింగ్ ఎవడికన్నాడు కానీ అడిగి దండేసి దండం పెట్టచ్చు. మరి ఇంకే దండేసి దండం పెట్టుకో. సార్ మీరు దాని బాబుని చెప్పు తీసుకుని కొడతాను. ఎవడరా నీకు మామయ్య? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల దగ్గర 3000 4000 అప్పు తీసుకునే నీకు నేను మామయ్యనా? అవి డబ్బులు కావు సార్. మరి ఇందాక 3 అన్నావు. అంటే HUG అంటే హక్కు. మరి 4 KISS కిస్సు. ఇది మరీ కాదు సార్, కిస్మిస్. యథావేసాలేకు. నువ్వు అడిగింది కిస్సే. పబ్లిక్ లో ఆడపిల్లను చూసి కిస్ అడుగుతావా? సార్ ఒక తండ్రిగా మీకు ఇవన్నీ తప్పు అనిపించదు సార్, కానీ ఈ రోజుల్లో లవర్గా ఏ తప్పు చేయకపోతే ఇంకా పెద్ద తప్పు సార్. అసలు నువ్వేం చేస్తుంటావు? జాకీ సార్. జాకీనా? అంటే రోడ్డు పక్కన అండర్వేర్లు అవి అమ్ముకుంటుంటావా? చిచ్చి, రేడియో జాకీ సార్. జీతం ఎంతో? కట్టింగ్స్ అన్ని పోను 15,000 దాకా వస్తుంది సార్. నువ్వేమన్నా వెనకేసావా? అదేం లేదు సార్. అంటే నీకు ముందు చూపు లేదన్నమాట. కంటి చూపు వచ్చి 4 రోజులు అయింది సార్. ఇక ముందు చూపు ఎక్కడి నుంచి వచ్చేది? అసలు ఇంకా నీలో ఏ క్వాలిటీ చూసి నా కూతురు నీకు ఇవ్వాలరా? లవ్ చేస్తున్నాను సార్, అంతకంటే ఇంకేం క్వాలిఫికేషన్ కావాలి? అబ్బాచా, అంత గొప్ప ప్రేమికుడువా? అయితే పద తేల్చేస్తా. నువ్వు బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ ఎందుకు? బీపీ, షుగరు, అల్సరు, క్యాన్సర్, HIV, బొల్లి ఇలాంటి జబ్బులు ఏమన్నా నీకు ఉన్నాయేమో కన్ఫర్మ్ చేసుకో. HIV, బొల్లి నాకెందుకు వస్తాయి సార్? నేను జెంటిల్మెన్, నాకు అలా రావు. నాకు వస్తాయి. ఏంటి డౌట్లు? పిల్లనిచ్చేవాడిని కదా, డబ్బులు ఎలాగూ లేవు, కనీసం జబ్బులు లేవనన్నా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అంతే కదా? అంతే. క్లీన్ యూ సర్టిఫికేట్ ఇస్తా, చూసుకోండి. కానీ సిస్టర్ చెప్పండి సార్. ఈ హాస్పిటల్లో ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయో అన్ని చేసేయండి. ఓకే సార్. క్లీన్ యూ సర్టిఫికేట్ పర్ఫెక్ట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ టెస్ట్. ఈ ప్లేస్ తెలుసా నీకు? తెలుసు. ఇక్కడ గజ 24,000 ఉంది. అందులో మీకెంత ఉంది? కట్నం కింద నాకెంత రాసిస్తారు? దొబ్బుదు గాని తేరగా. నిన్ను తీసుకొచ్చింది రాయడానికి కాదు, మరి రన్నింగ్ చేయించడానికి. ఫర్గెట్. ఫిట్నెస్ టెస్ట్ ఫినిష్. ఇంకొక 19 రౌండ్లు వేస్తే 19? ఏమన్నా మీరు 90 రౌండ్లు అనుకుంటున్నారా? ఇలా కాదు. హలో, ఒక్కవేళ మీ నాన్న పెళ్లి ఒప్పుకోకపోతే నువ్వు నాతో లేచిపోవడం రెడీయా? మా నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి, లేకపోతే నీ పెళ్లి నీది, నా పెళ్లి నాది. ఏంటి పెట్టేసిందిగా? మధ్యలో డ్రింక్స్ బ్రేక్ ఏం లేదా? ఓహో, బ్రహ్మాండంగా తాగొచ్చు, కాకపోతే లెక్క మొదటి నుంచి మొదలవుతుంది. పచ్చి మంచినీళ్ళు అడిగితే చెప్పించుకోండి. గుడ్ బాయ్. ఇరవై రౌండ్లు అయిపోయాయి. నేను కూడా అయిపోయాను. పర్లేదు, ఒక మాదిరి ఫిట్నెస్ ఉంది. నెక్స్ట్ మరీ ఇంత స్పీడ్గా తోలితే యాక్సిడెంట్లు అవుతాయి, జాగ్రత్త. కొంచెం నీరసంగా ఉంది సార్. నువ్వు తోలుతుంది సైకిల్ కాదు, బైక్. నా అల్లుడు డ్రైవింగ్ అంటే ఎలా ఉండాలి? ఎక్సలేటర్ ఇస్తే సైలెన్సర్ కేకలు పెట్టాలి, కేకలు. అయితే ఇప్పుడు చూడండి. మందు తాగి పోలీసు వెహికల్ని గుద్దుతావా? మందా? ఇక్కడ మంచి నెలకే దిక్కులేదు. అది బ్రేకులు ఫెయిల్ అయ్యాయి సార్. కావాలే గుద్దా. ఏం పీకుతాడు వీడు? ఊరుకోండి, మాట్లాడతా కదా. శ్రీనివాస్, బాగా హ్యాండ్ ఓవర్ చేసుకో. ఓకే సార్. రేపు కోర్టులో ఫైన్ కట్టి తెచ్చుకుంటాడు. సార్ 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 I say get out. ఈ కులకర్ణినే నడిపిస్తాడా? వాడి చేత కుంటిస్తాను. ఏంటే? వాడిని కుంటుకుంటూ ఇంటికెళ్ళేలా చేస్తాను. నువ్వు వెళ్ళి వాడి కారుకున్న బ్రేకులు లాగి. అది పోలీస్ వెహికల్ సార్. మనిషికి ఊరికే కన్నబలం ఉంటే సరిపోదు, గుండె బలం కూడా ఉండాలని ప్రూవ్ చేసుకో. ఇదే నీ ఆఖరి టెస్ట్. నాకు ఈవెంట్ టెస్టులు సార్ వద్దా? సరే, నాకు తప్పుద్దా? వెళ్ళు. ఓకే, నో ప్రాబ్లం.
వెంటనే బయలుదేరుతున్నా. పని అయిపోయింది. గుడ్ బాయ్. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. రేపొద్దున్నే ఇంటికి వచ్చాయి, పెళ్ళెక్కడ చేద్దాం, ఎంతమంది గెస్టులను పిలుద్దాం, ఎంత ఖర్చు పెడదాం, అప్పుడు డిస్కస్ చేద్దాం. సార్ ఇంకా సారేంటయ్యా, మామయ్య అని పిలు. మామయ్య. అల్లుడు గిల్లుడు రాకిన్ అల్లుడు అల్లుడు గిల్లుడు just walking అల్లుడు walking అల్లుడు మావయ్య 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 ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసా? ఈ గెటప్ ఏంటి? ట్రెడిషనల్ ఉండాలి కదా, మన పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చా. పెళ్ళా? ఎవరా వీడు? మా అమ్మగారా? అంకుల్ ఇప్పుడు వీడి గురించి నాకు చెప్పలేదే. పోయి ఉంటాడు అనుకున్నా. బీపీ ఎంత ఉంది? 190. దించేయండి, నార్మల్ దించేయండి. రేపు మన పిల్లలు ఎత్తుకోవాలంటే హెల్దీగా ఉండాలి కదా. నేను మీ ఇంటికి కాబోయే అల్లుడిని, నన్ను ఆశీర్వదించాడు అత్తయ్య. అప్పుడు మా పని మనిషి. ఇప్పుడు తొందర ఎక్కువ తెలుసు. ఒక్కోసారి 1000 నోటు కంటే 100 నోటుగా వాల్యూ ఎక్కువ. ఎవరు సంతూర్ మమ్మీ మీరు? అయ్యో, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. మళ్ళా మన మాట, మీ అమ్మాయి కంటే మీరే అందంగా ఉన్నారు. ఇది కాంప్లిమెంట్ గా తీసుకొని ఎల్లో కాఫీ తీసుకొచ్చండి. ఒక్క నిమిషం. ఏంటి సీన్ చేస్తున్నావు? పైన డాడీ ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడక. మనం టెస్ట్ అని డిస్టింక్షన్ లో పాస్ అయ్యాం. మ్యారేజ్ ఒకటే బ్యాలెన్స్. ఏనమ్మా అంకుల్ తోనే చెప్పిస్తా. అంకుల్ పైన ఉన్నాడు. నా బుజ్జివా అమ్మరిది. ఈ నా పక్కన ఉంటే వెనకాల గొన్నేరు కొన్నట్టే. అంకుల్ అంకుల్ ఈయనంటే ఇక్కడ ఉన్నాడు. నువ్వేంట్రా ఇక్కడ? అది నేత్ర వాళ్ళ ఫాదర్ని గెలవడానికి వచ్చాను సార్. చెప్పు. లేదు సార్, వాళ్ళ ఫాదర్కే చెప్పాలి. నేనే నేత్ర ఫాదర్ని. చెప్పు. మీరు ఇంకెవరికో ఫాదర్ అయి ఉంటారు సార్, ఒకసారి గుర్తెచ్చుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తన్నే నేను ప్రేమిస్తుంది. వీడిని ఎలా ప్రేమించావు? డాడీయా? ఈ నీకు డాడీ అయితే నేను నాకు అడ్డమైన టెస్టులు పెట్టి పెళ్లి గురించి మాట్లాడుతూ ఇంటికి వచ్చారు ఎవరు? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? నిజం నేత్ర, ఆయన చెప్తే నేను వెహికల్ తీసాను. ఏయ్, నా వెహికల్ బ్రేకులు తీసేది నువ్వు? సార్ అందులో నా తప్పేం లేదు సార్, ఆయన చెప్తేనే చేశాను సార్. ఎవడ్రా వాడు? అదే సార్, నేను నాతో పాటు ఉన్నాడుగా, మీరు చూశారుగా. నీ పక్కన ఎవడో లేడరా? గుడ్ మార్నింగ్ సార్. రాసి నువ్వు వీడిని చూసావా? ఎస్ సార్, రాత్రి తన బండి కీస్ తీసుకొని పంపించాం సార్. వీడి పక్కన ఎవరైనా ఉన్నారా? ఆ, ఉన్నట్టే ఉన్నారు సార్. ఏయ్, కళ్ళు దుబ్బాయా? వీడి పక్కన ఎవరు లేరు? అవును సార్. లేదు నేత్ర, మీ నాన్న ఖచ్చితంగా ఏదో ప్లే చేస్తున్నారు. నిన్న నాతో పాటు హాస్పిటల్ కూడా వచ్చాడు, నాకు బ్లడ్ టెస్ట్ కూడా చేయించాడు. కావాలంటే అక్కడే ప్రూవ్ చేస్తా. అవునా? అవునా? రా, అక్కడే ప్రూవ్ చేస్తా. అక్కడే ప్రూవ్ డాడీ ప్లీజ్. ఏడ వస్తే నీ సంగతి చెప్తా.